ఈ సభల నిమిత్తం సేవకులు సంఘమంతా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు సేవకునికి స్పష్టంగా చెప్పారు కదా, నేనున్నాను, నలుదిక్కుల ప్రశాంతమైన వాతావరణం కలుగు చేస్తానన్నాను. ప్రభు మాట తప్పరు. ఆ దిశగానే ప్రభు ఈ రాత్రి ఇంత వైభవంగా నా దేవుని నామం ఘనపరచబడేటట్లుగా ఈ ఒంగోలు మహాసభల్ని దేవుడు అత్యంత జయప్రదంగా జరిగించారు అని చెప్పడంలో ఏ సందేహము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. సరిగ్గా 19 సంవత్సరాలు వెనక్కి వెళితే 2005, 2006 అనుకుంటే 2016 ఏప్రిల్ 16 ఆదివారం ఈస్టర్ రోజు. ఆ రోజు 2016 ఏప్రిల్ 16 సండే, ఈస్టర్ రోజు రాత్రి నుండి ఏబిఎం గ్రౌండ్స్లో సభలు. ఏసన్ గారు పాత గొర్రెలకు తెలుసు. ఆ సభల్లో యువతరంగాలు అనే ఒక క్యాసెట్ జనవరి యూత్ మీటింగ్లో చెప్పిన వర్తమానాన్ని కట్ చేసి ఆ సభల్లో రిలీజ్ చేసి రేసన్ గారు ఆ రోజున ప్రారంభించబడింది ఒంగోలు పట్టణం, ఈ పరిసర ప్రాంతాలకి ఆధ్యాత్మిక ప్రభంజనం అని చెప్పడంలో ఏ సందేహం లేదు. నో డౌట్. నాటి నుండి ఈ పరిచర్యల్ని ఇంతగా దేవుడు దీవించి, గతంలో ఎంతోమంది సేవకులమి ప్రయాసపడ్డాం, పరిచర్య చేశాం. మా అందరికంటే రాజు పాస్టర్ గారు మరింతగా ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ప్రయాసపడి ఈ ఒంగోలు, ఈ పరిసర ప్రాంతాల్లో ఇంచుమించు 20 బ్రాంచ్ సంఘాలు నూతనముగా కట్టబడ్డానికి వారిని ప్రభు అభిషేకించి ప్రాంతాల్లో వాడుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఎవరికి ఇవ్వబడిన కృపా వరాలను బట్టి కొన్ని సందర్భాల్లో ఒకళ్ళకి ఎక్కువ తలాంతులు ఉండొచ్చు, ఆ తలాంతులను బట్టి చేసి ఉండొచ్చు. మరికొంతమందికి తక్కువ ఉండొచ్చు. కానీ తక్కువ ఎక్కువ అనేది కాకుండా ఎంతగానో ప్రయాసపడ్డారు ఆయన. గతంలో నేను ఈ ఒంగోలుకి పంపించబడినప్పుడు నికరంగా ఒక 100 మంది కూడా లేని పరిస్థితి. ఐ థింక్ వుడ్ కాలనీ దాన్ని అంటారు, బైపాస్, అక్కడ 100 మంది కూడా లేని రోజులవి. ఆ రోజుల్లో రమేష్ అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, కొత్త కొత్త పథకాలన్నీ పెడతా ఉంటాడు అన్న. ఆ కొత్త కొత్త పథకాలతో ఎలాగైనా సరే ఆత్మీయులు అనబడే వాళ్ళని ఆకర్షించాలి అని చేస్తూ ఉంటారని. నిజమే, ఎలాగైనా సరే దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలి. అలాగే హోసన్నా మినిస్ట్రీస్ యొక్క విశిష్టత ఏమిటో ప్రజలకు అర్థమవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రయాసపడ్డాం. అయినా నాడు నేను పడిన ప్రయాస కంటే కూడా నేడు ఈ దైవజనుడు పడిన ప్రయాస అత్యంత అద్భుతమైన ప్రయాస అని చెప్పడంలో
ఏ సందేహం లేదు. ఇంతటి వైభవోపేతమైన మందిరాన్ని దేవుడు ప్రసాదించడం, మరలా చెప్తున్నాను, ఇంచుమించు 18-20 ఏళ్ళు అనుకోండి. ఇది మొదలు. ఇక మీదట మరింతగా ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఆయన రాకడ పర్యంతం వరకు కొనసాగించునుగాక.